ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాంతరిజ్ఞం ప్రయచ్చస్వ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క 3 గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా మారబోతున్నారు. బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమై ప్రధానంగా సూర్య బుధ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు. ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు 5 గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి 23 ఆ తారీఖులో అంతా కూడా 2026లో. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారరీత్యా ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ, శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా, తర్వాత నుంచి ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, బుధాదిత్య యోగంలో మార్పు, సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, రాజయోగ కారణం కానీ, ధనయోగాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు, ధనయోగాలు, విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా 2026లో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచనప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఆవునైతో దీపారాధన చేయండి. బెల్లం నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా
ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం 3 సార్లు కానీ 11 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మీకు పరిష్కారం అందుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీకంతా కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము, వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీనరాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి, విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషమైన గ్రహాలంతా కూడా ఈ రకంగా అనుకూలత ఉందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. శని భగవానుడు, రాహు మరియు కేతువు, బృహస్పతి అనుకూలత ఏ రకంగా అనుకూలత ఉందో లేదా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జనవరి 15వ తారీఖు నుంచి చతుర్గ్రహ కూటమి అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేస్తున్నారు. సూర్య భగవానుడు, బుధుడు, అంగారకుడు, శుక్రుడు అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేస్తున్నారు. జనవరి 15వ తారీఖు రోజున ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంగారకుడితో పాటు బుధాదిత్య యోగంలో శుక్రుడితో పాటు చంద్ర భగవానుడు కూడా పంచగ్రహ కూటమి సమూహం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా జనవరి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 8వ తారీఖు దాకా ఈ యొక్క పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి మరియు శని ఈ యొక్క అంగారకుడు శుక్రుడి యొక్క కడికి అంతా కూడా సంభవం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం మిశ్రమైన ఫలితాలు చూస్తారు. ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ప్రధానంగా జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ళ వాపం కానీ, నడుము నొప్పి కానీ, శిరోభారం పెరగడం కానీ, ఈ యొక్క విషజ్వరాలు అనేది రావడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా మృత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. పరమేశ్వరుడికి అంతా కూడా భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్య శుద్ధి కలుగుతుంది. సూర్య భగవానుడికి అంతా కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, ప్రచండ మార్తాయ నమః, సవిత్ర సూర్య నారాయణ స్వామిని నమః నామాలతో ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి. రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్య సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనగలంతా కూడా దానం చేస్తూ ఉండాలి. బ్రాహ్మణత్వంకంతా కూడా పంచమస్త బృహస్పతి యోగం అంతా కూడా రాజ్యయోగ కారణంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి, గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యమైన కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలంతా కూడా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సంతానం అంతా కూడా అభివృద్ధి పథంలో పయనించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, ఉద్యోగంలో మార్పు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ జరుగుతుంటాయి. స్థానచలనం కూడా ఈ సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతాల్లో మీరంతా కూడా మారిన తర్వాత ఆకస్మికంగా అభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించుకోవడం విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయ వారికి ప్రీతికరంగా పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి. అన్నదానం చేయడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శని భగవాను ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, 19 శనివారాల దాకా మీరంతా కూడా శని భగవానుడికి అంతా తైలాభిషేకం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ఆచరించుకున్న వాళ్ళకి శని యొక్క అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున శని భగవానుడు అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ మాసంలో అంతా కూడా ఈ యొక్క మే 15వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు దాకా వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితాలు పొందడానికి కులదేవత ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయ ఆరాధన చేసుకున్న వాళ్ళకి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా బృహస్పతి మార్పు వరకు మీకు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత విశేషమైన పుణ్యప్రాప్తితోటి ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, వ్యాపారంలో మార్పు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. కావున నవగ్రహాలకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించే వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. కావున సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. శ్రీమాత్రే నమః.